నమస్తే. ఈరోజు మన దేశంలో లెక్కపెడుతున్న ప్రతి సంఖ్య కూడా వ్యక్తిగత జీవితాల్ని, కుటుంబాల్ని, సమాజాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని అతలాకుతలం చేసేవిగా ఉన్నాయి. 2 వారాల క్రితం ఎన్డీటీవీలో కరణ్ థాపర్ గారితోటి చేసిన ఇంటర్వ్యూలో మిషిగాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆఫ్ ఎపిడియామాలజీ అండ్ బయోస్టాటిస్టిక్స్ బ్రహ్మ ముఖర్జీ గారు చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతూ ఉన్నాయి. మిడ్ ఆఫ్ ద మే మధ్యలోకి వచ్చేసరికి భారతదేశంలో ప్రతిరోజు 10 లక్షల కోవిడ్ కేసులు ఉంటాయి, 5,000 మరణాలు సంభవిస్తాయి అని ఆ స్టాటిస్టిక్స్ గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు చూస్తున్న పరిస్థితులు ఎంతో ఘోరంగా, ఎంతో హృదయాన్ని ద్రవింపజేసేవిగా ఈరోజు ఉంటూ ఉన్నాయి. ప్రతి నిమిషం 4 మరణాలు ఢిల్లీలో సంభవిస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి అంతా కూడా కాన్పూర్లో ఒక శ్మశాన వాటికలో చితులు మండుతూనే ఉన్నాయి ఓవర్ నైట్. వీటన్నిటికీ కూడా కారణం ఎమర్జెన్సీ ఆఫ్ ఆక్సిజన్ యొక్క అత్యవసరత, ఎమర్జెన్సీ. అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఈరోజు మనం న్యూస్లో చూస్తూ ఉంటే SOS ఆఫ్ ఆక్సిజన్ అని ఎటు చూసినా ఇదే పదాన్ని మనం వింటూ ఉన్నాం. SOS అంటే ఏంటంటే యాక్చువల్లీ ఇట్స్ అ మోర్స్ కోడ్. దీన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారి 1908 జూలై 1న వాడిందనమాట. అంతకంటే ముందు చాలా వేరే సిగ్నల్స్ ఉండేవి. కానీ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా అలర్ట్ అవ్వడానికి ఒకటే ఒక సిగ్నల్ ఉండాలని మొట్టమొదటిసారి 1908లో జూలై 1న యూజ్ చేయడం దీన్ని జరిగిందనమాట. దీని సింబల్ ఎలా ఉంటుందంటే డాట్ 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 డాష్ 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 డాట్ డాట్ డాట్. ఎస్కి 3 డాట్స్, ఓకి 3 డాషెస్, ఎస్కి 3 డాట్స్. 222 అనే సిగ్నల్ SOS మోర్స్ కోడ్ డేంజర్ సిగ్నల్ అనమాట, డేంజర్ బెల్ అనమాట. ప్రపంచంలో ఎక్కడైనా వినాశకరమైన పరిస్థితులు వచ్చినా, లేకుంటే ఎర్త్ క్వేక్స్ వచ్చినా, సునామీలు, వరదలు, లేకుంటే పెద్ద భారీ ప్రాణ నష్టం సంబంధించిన పరిస్థితుల్లో SOSని వాడతారనమాట. ఈరోజు మన దేశంలో ఈ SOSకి వాడడానికి రీజన్ ఏంటో మనందరికీ తెలుసు. దట్ ఈస్ COVID-19. అసలు ఈ కోవిడ్-19 వల్ల ఎందుకు జనాలు ఇంతమంది చనిపోతూ ఉన్నారు? వాట్ ఈస్ ద రీజన్ ఏంటి అని మనం ఆలోచిస్తే, ద రీజన్ అసలు కోవిడ్ తోటి క్రిటికల్గా బాధపడుతూ ఉన్న వ్యక్తిలో సంభవించే ప్రాబ్లం ఏంటిదంటే హిపోక్సిమియా అనే విషయం అనమాట. హిపోక్సిమియా అంటే ఏంటంటే, హిపోక్సిమియాలో ఏం జరుగుతుందంటే, హిపోక్సిమియాలో ఒకటి షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్లెస్నెస్, శ్వాస ఆడకపోవడం సంభవిస్తుంది. అండ్ రెండవది షార్ట్నెస్ ఆఫ్ ఆక్సిజన్ కూడా అందదన్నమాట. మన శరీరంలో ప్రతి ఆర్గాన్కి, బ్రెయిన్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్, ఎవ్రీ సెల్ చెప్పాలంటే ప్రతి సెల్కి అవసరమైన ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే హిపోక్సిమియా వస్తుంది. హిపోక్సిమియా అనే శ్వాస సంబంధమైన ప్రాబ్లం తోటి మనుషులు బాధపడతారనమాట. మనం చూద్దాము అసలు ఈ హిపోక్సిమియాను లేకుంటే ఆక్సిజన్ సరఫరాని ఎలా కొలుస్తారు అంటే, ఇట్ ఈస్ మెజర్డ్ విత్ సాచురేషన్, ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ తోటి మెజర్ చేస్తారనమాట. సాచురేషన్ ఆఫ్ ఆక్సిజన్. అసలు ఈ సాచురేషన్ అంటే ఏంటి, శోషణ లేకుంటే సాచురేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఆక్సిజన్లో మన రక్తంలో ఆక్సిజన్ని తీసుకెళ్లేది హిమోగ్లోబిన్. ఈ హిమోగ్లోబిన్లో ఎంత ఆక్సిజన్ పర్సెంటేజ్ ఉండాలి అనేది తెలియజేసేది సాచురేషన్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. దీన్ని 2 పద్ధతుల్లో కొలుస్తారు. ఒకటి సాచురేషన్ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్, రెండవది పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్. సాచురేషన్ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ని పల్స్ ఆక్సిమీటర్ తోటి కొలుస్తారు, ఆ పద్ధతిలో కొలుస్తారు. తర్వాత పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ని ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్
ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ తోటి మెజర్ చేస్తారనమాట. దీంట్లో నార్మల్ కండిషన్ ఏంటిదంటే నార్మల్ 95 to 100% సాచురేషన్ పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ మన హిమోగ్లోబిన్లో 95 to 100% ఉంటే దట్ ఈస్ నార్మల్. ఒక్కవేళ లెస్ దాన్ 94 అయిందంటే దెన్ ఇట్ ఈస్ డేంజర్. కోవిడ్ పేషెంట్స్ ఆర్ క్రిటికల్లీ సఫరింగ్ విత్ దిస్ number. 94% saturation percentage of oxygen unte definitely a person has to be taken to the hospital. ఒకవేళ less than 80 అయితే 80% అయితే that is death. That leads to death. ఆర్గాన్స్ అన్ని ఫంక్షనింగ్ ఆగిపోతాయి, ఎందుకంటే వాటికి కావాల్సిన ఆక్సిజన్ అందకుంటే ఆర్గాన్స్ ఫంక్షనింగ్ ఆగిపోతుంది అండ్ డెఫినెట్లీ డెత్ అక్కర్స్. అదే మనము ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్లో చూస్తే దాని నార్మల్ వాల్యూ ఏంటంటే 80 to 100. ఇది ఎట్లా మెజర్ చేస్తారు అంటే మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ హెచ్జీ. 80 to 100 మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్జీలో మెజర్ చేస్తారనమాట. మెర్క్యూరీ పరిమాణాన్ని దీంట్లో మెజర్ చేస్తారనమాట. ఒకవేళ దీంట్లో అబ్నార్మల్ లేకుంటే 80 కంటే బిలో 80 వస్తే అప్పుడు ఆ పర్సన్ హ్యాస్ టు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, హీ హ్యాస్ టు బి ట్రీటెడ్, రైట్? సో దిస్ ఇస్ థింగ్. ఇది హాస్పిటల్లో వాడే పదజాలం. లేక మన భాషలో మనం ఆలోచన చేసుకోవాలి అంటే ఒక నార్మల్ పర్సన్ ఎంత ఆక్సిజన్ వాడుకుంటాడు, లేకుంటే కోవిడ్ పేషెంట్కి ఎంత ఆక్సిజన్ ఇప్పుడు అవసరం అవుతుంది. నార్మల్గా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ 7 నుంచి 8 లీటర్ల ఆక్సిజన్ పర్ మినిట్ అవసరం అనమాట. ఒక నిమిషానికి నార్మల్గా మనకి 7 నుంచి 8 లీటర్ల ఆక్సిజన్ అవసరం. అదే ఈ లెక్కన చూస్తే 550 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ పర్ డే. ఒక నార్మల్ సాధారణ మానవునికి ఆక్సిజన్ ఎంత అవసరం ఒక రోజుకి అంటే 550 లీటర్లు. కోవిడ్ పేషెంట్కి చూద్దాం. ఒక కోవిడ్ పేషెంట్ ఎంత ఎక్కువ అవసరం అంటే హీ నీడ్స్ 60 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ పర్ మినిట్. అంటే 3600 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ పర్ అవర్. ఒక గంటకి 3600 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి. ఆ లెక్కన చూస్తే 86,000 లీటర్ల ఆక్సిజన్ ఒక్క డేకి అవసరం. ఒక్క రోజుకి ఒక కోవిడ్ పేషెంట్కి 86,000 లీటర్ల ఆక్సిజన్ అవసరం అన్నమాట. ఒక నార్మల్ పర్సన్కి 550 లీటర్లు ఆక్సిజన్ ఈజ్ ఫైన్. కానీ కోవిడ్ పేషెంట్కి లేకుంటే హిపోక్సిమియా దీంతో బాధపడే వాళ్ళకి, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ తోటి, బ్రీత్లెస్నెస్ తోటి బాధపడే వాళ్ళకి 86,000 లీటర్స్ పర్ డే అవసరం. ఇంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అవసరం అయితే దీన్ని ఎలా సరఫరా చేస్తున్నారు? ఎలా సరఫరా చేస్తారు? దీన్ని సిలిండర్స్లో పేషెంట్స్కి అందిస్తారు. సాధారణంగా యూజ్ చేసే సిలిండర్ 1.5 మీటర్స్ ఎత్తుంటుంది. 1.5 మీటర్స్ సాధారణంగా సిలిండర్. ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది కదా, ఆక్సిజన్ సిలిండర్ ఇంత ఎత్తు ఉంటుంది, 1.5 మీటర్స్. దాని వెయిట్ 68 kgs ఉంటుంది. 68 kgs. ఒకవేళ అది ఎగ్జాక్ట్లీ 150 pounds. పౌండ్స్కి సింబల్ LB. దీంట్లో ఎంత ఆక్సిజన్ ఉంటుందంటే దీంట్లో ఆక్సిజన్ ఉండేది దీంట్లో ఆక్సిజన్ లెటర్స్ రైట్ హియర్. దీంట్లో ఆక్సిజన్ 60 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్, లీటర్స్ ఆఫ్ LMO, 60 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉంటుందన్నమాట. ఈ 60 లీటర్స్ ఆఫ్ మెడికల్ ఆక్సిజన్ 60 లీటర్స్ కూడా పేషెంట్కి యూజ్ చేస్తున్నమాట. దీన్ని వాయు రూపంలోకి మారుతుంది సాధారణ ఉష్ణోగ్రత దగ్గర. సో దట్ విల్ బి యూజ్ టు అ పేషెంట్. అయితే 1 లీటర్ ఆఫ్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ మనకి 680 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ ఇస్తుంది అనమాట. ఓకే, అట్లయితే మనకి ఒక సిలిండర్లో ఎంత ఆక్సిజన్ ఉంటుంది అని అంటే ఒక సిలిండర్లో ఎంత ఉంటుంది? 60 లీటర్స్ ఉంటుంది. సో 60 అండ్ ఒక్క లీటర్ ఎంత ఆక్సిజన్ ఇస్తుంది? 680. సో 60 into 680 is equal to 5,160 liters of oxygen gas in one cylinder. ఒక సిలిండర్లో 5,160 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ ఉంటుంది. రైట్, లెట్ us థింక్ అబౌట్ ఇట్. ఒక కోవిడ్ పేషెంట్కి ఒక రోజుకి 86,000 లీటర్ల ఆక్సిజన్ అవసరం అయితే ఒక్క సిలిండర్ 5,160 లీటర్ల ఆక్సిజన్ ఇస్తుంది. దాట్ మీన్స్ వాట్? 86,000 లీటర్లు అంటే ఈ ఆక్సిజన్ సిలిండర్ మనకి మినిమం ఆర్ మ్యాక్సిమం కంటిన్యూస్గా వాడితే ఒక 2
అవర్స్, 2 గంటలు మాత్రమే వస్తుంది. దిస్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ సో మెనీ డెత్స్. ఆక్సిజన్ ఇంత ఎక్కువ అవసరత ఉందన్నమాట. లక్షలలో పేషెంట్స్ హాస్పిటలైజ్ అవుతూ ఉన్నారు. మన యొక్క ఈ విపత్కర పరిస్థితిని డెత్ నెంబర్తో కాదు కానీ హాస్పిటలైజ్ అవుతున్న లేకుంటే పాజిటివ్ పేషెంట్స్ తోటి మనం కన్సిడర్ చేస్తే లక్షల మంది పాజిటివ్ సిమ్టమ్స్, దాదాపు 30 లక్షల పేషెంట్స్, కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా హిపోక్సిమియా తోటి బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ అందాలి. ఆక్సిజన్ అందాలంటే ఇంత ఎక్కువ ఆక్సిజన్ అందాలి అంటే అప్పుడు ఎన్ని సిలిండర్స్ అవసరమో మనం చూడాలి కదా. అయితే దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే అసలు ఈ ఆక్సిజన్ సిలిండర్స్ కొరత, ఎక్కడ చూసినా ఆక్సిజన్ సిలిండర్ కొరత, న్యూస్ అంతా కూడా అదే. హైదరాబాద్లో అయినా, ప్రపంచంలో ఏ మేజర్ సిటీస్, మేజర్ హాస్పిటల్స్లో అయినా ఆక్సిజన్ ఈజ్ స్కేర్స్ అనే న్యూస్ మనం వింటూ ఉన్నాం. అసలు ఎందుకు స్కేర్సిటీ ఏర్పడ్డది? దాన్ని వెంటనే ఎమర్జెన్సీ వార్ ఫుట్ మీద యుద్ధ ప్రాతిపదికన ఆ ఆక్సిజన్ సిలిండర్స్ని మనము సరఫరా చేయలేమా? చేయడానికి అవసరమైన వనరులు ఏంటి? చేయడానికి వీలు అవుతుందా అవ్వదా అని మనం ఆలోచించాలంటే, అర్థం చేసుకోవాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద సప్లై చైన్. ఓకే, సప్లై చైన్ గురించి మనం ఆలోచిద్దాం. అసలు సప్లై చైన్లో మూడు స్టేజెస్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే 3 స్టేజెస్. Number 1 production, number 2 storage, number 3 transportation. Number 1 production, number 2 storage, number 3 transportation. So first one number wise గా మనం చూద్దాం. First one production. అసలు ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు? ఈ ఆక్సిజన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది? ఆక్సిజన్ మన వాతావరణంలోనే ఉంటుంది, మనం పీల్చే గాలిలో ఉంటుంది. సో మనం పీల్చే గాలిలో సాధారణంగా 100% మోర్ దాన్ 75%, 78% నైట్రోజన్ ఉంటుంది, 1% ఆర్గాన్ ఉంటుంది, అండ్ 21% ఆక్సిజన్ ఉంటుంది. ఓకే, ఈ ఆక్సిజన్ ఈ గాలిని ఫస్ట్ ఎయిర్ అబ్సార్ప్షన్ యూనిట్స్లోకి పంపిస్తారనమాట. ఓకే, ఈ అబ్సార్ప్షన్ యూనిట్లోకి వీటి గురించి మనం చూడకముందు అసలు ప్రొడక్షన్ ఎయిర్ సపరేషన్ యూనిట్స్ అని అంటే దీన్నే మనం సాధారణంగా ఆక్సిజన్ ప్లాంట్స్ అని అంటాం అనమాట. ఇలాంటి ఆక్సిజన్ ప్లాంట్స్ మన దేశంలో చాలా పెద్దవి 12 ఉన్నాయి, అండ్ చిన్నవి 500 ఉన్నాయి. వీటన్నింటిలో కూడా చాలా పెద్దది, లార్జెస్ట్ ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. దాని పేరు ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్. That is the largest oxygen plant in India. That is in Gujarat. Okay. Now, వీటిల్లో అసలు జరిగే ప్రాసెస్ని మనం ఎప్పుడు చూద్దాం. సో ఆక్సిజన్ లేకుంటే గాలిని మొత్తము అబ్జార్బర్స్లోకి పంపిస్తారు. అబ్జార్బర్, ఈ అబ్జార్బర్లో వాడే పదార్థం ఏంటిదంటే జియోలైట్. ఏంటది? జియోలైట్ ఏంటిదంటే ఇట్ ఈస్ సింథటిక్ అల్యూమినో సిలికేట్. అది జియోలైట్ అనే పదార్థం. జియోలైట్ యాక్చువల్లీ ఈజ్ అ మైక్రో అబ్జార్బర్. మైక్రో అంటే ఏంటిది? చాలా చిన్నవి. మనం ఇప్పుడు స్పాంజ్ తీసుకున్నాం అనుకోండి, స్పాంజ్ నీళ్ళని శోషించుకుంటుంది కదా, అబ్జార్బ్ చేసుకుంటుంది. దాంట్లో మనం దగ్గర నుంచి చూస్తే చాలా చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. కానీ ఈ జియోలైట్ అనే అబ్జార్బర్ ఆల్మోస్ట్ అది రాయలాగానే కనిపిస్తుంది, కానీ దాంట్లో చాలా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. వాటిలో నుంచి వాతావరణంలో ఉండే గాలిని శోషించుకుంటుంది, అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బర్లోకి తీసుకున్న తర్వాత దట్ ఈస్ సెంట్ ఇన్ టు కంప్రెసర్లోకి దాన్ని పంపిస్తారనమాట. ఈ కంప్రెసర్లో ఏమైందంటే టెంపరేచర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. చాలా ఎక్కువ ఉష్ణోగ్రత కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది? వాటి యొక్క గతిజ శక్తి లేకుంటే పొటెన్షియల్ ఎనర్జీ చాలా ఎక్కువ అయిపోయి టెంపరేచర్ విల్ రైజ్ హై టు అ లార్జర్ ఎక్స్టెంట్. వాటిని వెంటనే, ఆ గాలిని వెంటనే కూలింగ్ ట్యాంక్లోకి పంపిస్తారు. ఈ కూలింగ్ ట్యాంక్లో ఎంత కూల్ చేస్తారంటే -degreesలోకి కూల్ చేస్తారనమాట. దేన్ని యూజ్ చేస్తారంటే అక్కడ వాడే పదార్థం ఏంటంటే లిక్విడ్ నైట్రోజన్, LN2. ఈ లిక్విడ్ నైట్రోజన్ టెంపరేచర్ ఎంత అంటే -186 degrees సెంటిగ్రేడ్. అంత టెంపరేచర్కి దీన్ని కూల్ చేసిన తర్వాత వెంటనే దాన్ని
ట్యాంక్స్ లోకి పంపిస్తారు, సపరేషన్ ఛాంబర్స్ లోకి పంపిస్తారు. ఈ సపరేషన్ ఛాంబర్స్ లో మనకు జరిగేది ఏంటిదంటే డ్రై ఐస్ సపరేట్ అవుతుంది. డ్రై ఐస్ అంటే సాలిడ్ CO2 కార్బన్ డైఆక్సైడ్ మనకి సపరేట్ అవుతుంది. ఇక్కడ ఉండే టెంపరేచర్ -200°C, చాలా చాలా చిల్ అనమాట. -200. వీటి నుంచి ఈ సపరేషన్ ట్యాంక్ లో నుంచి మళ్ళీ ఎవాపరేషన్ టర్బైన్ లోకి పంపిస్తారు. ఈ ఎవాపరేషన్ టర్బైన్ లో చాలా ఇంపార్టెంట్ థింగ్ జరుగుతుంది. ఎవాపరేషన్ టర్బైన్ లో ఏం జరుగుతుందంటే ఎయిర్ లిక్విఫై అవుతుంది. అంటే వాయు రూపంలో ఉండే గాలి ద్రవ రూపంలోనికి వెళ్ళిపోతుంది అనమాట. ద్రవ రూపంలోకి వెళ్ళిన తర్వాత దిస్ వన్ ఈస్ అగైన్ సెంట్ ఇన్ టు డిస్టిలేషన్ ట్యాంక్. డిస్టిలేషన్ ట్యాంక్ లోకి పంపిస్తారు. ఈ డిస్టిలేషన్ లో జరిగే ప్రాసెస్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనేది ఈ పద్ధతి ఉపయోగించి ఆక్సిజన్ ని సపరేట్ చేస్తారంట, ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే దగ్గర. అసలు ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే పదాన్ని మనం అర్థం చేసుకోకంటే ముందులో అంటే పాక్షిక స్వేదనము అనే పదాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు డిస్టిలేషన్ మనం అర్థం చేసుకోవాలి. డిస్టిలేషన్ అంటే ఏంటంటే ఇఫ్ ఒకవేళ రెండు వాయువుల మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్ గ్రేటర్ దాన్ 25°C ఉంటే, 25°C కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనము ఇంత టెంపరేచర్ ఉంటే అప్పుడు మనము డిస్టిలేషన్ ప్రాసెస్ ని యూజ్ చేస్తాము. అట్లా కాకుండా ఒకవేళ టెంపరేచర్ డిఫరెన్స్ లెస్ దాన్ 25°C ఉంటే, రెండు వాయువుల మధ్యలో టెంపరేచర్ లేకుంటే ఉష్ణోగ్రతలో భేదము 25°C కంటే తక్కువ ఉంటే అప్పుడు ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ యూజ్ చేస్తాము. చాలా ఇంపార్టెంట్ పాయింట్, రైట్? సో ఈ పద్ధతిలో మనకి -196°C దగ్గర మనకి నైట్రోజన్ వస్తుంది. -186°C దగ్గర మనకి ఆర్గాన్ ఉత్పత్తి అవుతుంది, సపరేట్ అయిపోతుంది. -183°C దగ్గర మనకి ఆక్సిజన్ మనకి సపరేట్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా మనం చూస్తే దీస్ ఆల్ ద టెంపరేచర్స్ ఆర్ మైనస్ లో. ఇవన్నీ కూడా వీటినన్నిటిని ఏమంటామంటే మనము క్రయోజెనిక్ పదార్థాలు అని అంటాం. క్రయోజెనిక్ అని వేటిని అంటామంటే వాటి టెంపరేచర్, వాటి యొక్క ఉష్ణోగ్రత -150°C నుంచి -273°C వరకు ఉంటే వాటిని మనం క్రయోజెనిక్ అని అంటాం అనమాట. ఈ -273°C ఈజ్ 0 Kelvin. దాన్ని అబ్సల్యూట్ జీరో అని అంటాం అనమాట. అబ్సల్యూట్ జీరో. ఎందుకు అబ్సల్యూట్ జీరో అని అంటామంటే ప్రతి జీవక్రియ కూడా ఈ 0 Kelvin దగ్గర అది ఆగిపోతుంది అనమాట. మామూలుగా మనం ఏ పదార్థాన్ని తీసుకున్నా ఆ పదార్థంలో కణాలు ఉంటాయి. కణాలకి వైబ్రేషనల్ ఎనర్జీ, రొటేషనల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అన్ని ఎనర్జీస్ ఉంటాయి. కానీ 0 Kelvin దగ్గర, అబ్సల్యూట్ జీరో దగ్గర ప్రతి ఎనర్జీ కూడా జీరో అయిపోతుంది, డెడ్ అయిపోతుంది. సుప్తావస్థలోకి ప్రతి కణం కూడా వెళ్ళిపోతుంది. అక్కడ ఏ జీవక్రియ కానీ మరి ఎలాంటి క్రియ కూడా జరగదన్నమాట. సో అది ఈ అబ్సల్యూట్ జీరో. సో క్రయోజెనిక్ అని వేటిని అంటామంటే ఎనీ సబ్స్టాన్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు or less than or equal to -150°C ఉంటే దాన్ని క్రయోజెనిక్ అని అంటాం అన్నమాట. క్రయోజెనిక్ సబ్స్టాన్సెస్. నా ఈ క్రయోజెనిక్ సబ్స్టాన్సెస్ ని ఎలా స్టోర్ చేస్తారు? ఇంత పెద్ద ట్యాంకర్స్, ఇట్లాంటి పెద్ద ప్రాసెస్ అంతా కూడా జరిగేది ఇట్లాంటి పెద్ద 12 ప్లాంట్స్ లో మన దేశంలో ఉత్పత్తి అవుతుంది. అయితే మన దేశం మొత్తం కూడా ప్రతిరోజు ఎంత ఉత్పత్తి చేయగలమంటే ఇట్లాంటి పెద్దవి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మెట్రిక్ టన్స్ పర్ డే నుంచి 20,000 మెట్రిక్ టన్స్ పర్ డే. ఇంత లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ని ప్రతిరోజు కూడా మెట్రిక్ టన్స్ 20,000 మెట్రిక్ టన్స్ పర్ డే ఇంత ఆక్సిజన్ ని కూడా ప్రొడ్యూస్ చేయగలిగిన సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్స్ మన దేశంలో ఉన్నాయి. ప్రపంచాన్ని మనం ఆలోచిస్తే ఏషియా హ్యాస్ 40% ఆఫ్ ఆక్సిజన్ ప్రొడక్షన్. దాంట్లో భారతదేశం చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. బట్ వై
ద స్కేసిటీ ఆఫ్ ఆక్సిజన్ టుడే ఇన్ ఇండియా. ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సెకండ్ పాయింట్, దట్ ఈస్ స్టోరేజ్. స్టోరేజ్ మనకు చాలా ప్రాబ్లం ఉంటుంది. స్టోరేజ్ ఈజ్ డన్ ఇన్ 2 ways. రెండు విధాలుగా జరుగుతుంది అనమాట. నెంబర్ 1 ఏంటంటే ప్రెషర్ వెజల్స్ అండ్ రెండవది లో ప్రెషర్ ఓపెన్ నెక్ వెజల్స్. లో ప్రెషర్ ఓపెన్ నెక్ వెజల్స్ అనమాట. లో ప్రెషర్ వెజల్స్ ఏంటిదంటే ఇది దీవార్ ఫ్లాస్క్. దీవా ఫ్లాస్క్లో సాధారణంగా మనము ఏదైనా లో టెంపరేచర్ ఉన్న లేకుంటే క్రయోజెనిక్ లిక్విడ్ని మనం వేసినప్పుడు దాంట్లో ప్రెషర్ ఉండదు. ప్రెషర్ ఏముండదు దాని లిక్విడ్ మామూలుగా వేస్తారు. మీరు ఎప్పుడైనా గ్యాస్ ప్లాంట్స్కి వెళ్తే మీకు యూ కెన్ అండర్స్టాండ్ ఇట్, రైట్? అయితే ప్రెషర్ వెజల్స్ అయితే దే ఆర్ యాక్చువల్లీ వెరీ హైలీ ప్రెషరైజ్డ్. చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అనమాట. దే ఆర్ లైక్ ఇప్పుడు 3 రకాలుగా 3 విధాలుగా ఉంటుంది అనమాట. నెంబర్ 1 అవి 3. ఫస్ట్ 1 స్టాటిక్, అంటే అసలు కదలకుండా పెద్ద ప్లాంట్స్లో పెద్ద సిలిండర్స్ మనం చూస్తాం కదా, దట్ ఈస్ స్టాటిక్. రెండవది మూవబుల్. ఇప్పుడు మనకి ఎక్కడ మలేషియా నుంచి మనకు ఎయిర్ లిఫ్ట్ చేసింది ఇప్పుడు ట్యాంకర్స్, పెద్ద ట్యాంకర్స్, దోస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ మూవబుల్. అండ్ తర్వాత ట్రాన్స్పోర్టబుల్ కూడా, ఇలా ఉంటాయన్నమాట. అయితే వీటిల్లో ఎంత ప్రెషర్ ఉంటుంది? సాధారణంగా ఒక 1.5 మీటర్ ఉండే 60 లీటర్ సిలిండర్లో ఎంత ప్రెషర్ ఉంటుంది అంటే 2000 PSI. ఎంత ప్రెషర్ ఉంటుంది అంటే 2000 PSI. PSI అంటే ప్రెషర్ ఆఫ్ ఫోర్స్ పర్ స్క్వేర్ ఇంచ్. ప్రెషర్ ఆఫ్ ఫోర్స్ పర్ స్క్వేర్ ఇంచ్. యాక్చువల్గా ఎస్ఐ యూనిట్లు ప్రెషర్కి లేకుంటే పీడనానికి ఎస్ఐ ప్రమాణాలు పాస్కల్స్. కానీ ఈ పిఎస్ఐ అనేది ప్రపంచం మొత్తంలో యూజ్ చేస్తున్నారు. దిస్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. కానీ ఇది మామూలుగా ఒక సిలిండర్లో ఇంత ప్రెషర్ ఉంటుంది అనమాట. కానీ ఒక పేషెంట్కి అయితే 50 PSI ఇంత ప్రెషర్, 50 pounds ఆఫ్ ఫోర్స్ పర్ స్క్వేర్ ఇంచ్ ఇది పేషెంట్కి అందజేయడం జరుగుతుంది అనమాట. అయితే అసలు ఈ నంబర్లు మనం సాధారణంగా అర్థం చేసుకోవాలంటే మనం ఇప్పుడు బైక్ని గాలి కొట్టించాలన్నప్పుడు ఏమంటాము 40 వెట్టు 30 వెట్టు 20 అట్లా అంటుంటాం కదా. ఆ 20, 30, 40 ఏంటిదంటే పిఎస్ఐ అనమాట, ప్రెషర్ ఆఫ్ ఫోర్స్ పర్ స్క్వేర్ ఇంచ్. సో దిస్ ఇస్ అబౌట్ స్టోరేజ్. ఈ సిలిండర్స్ మనకి అసలు ప్రొడ్యూస్ చేయడము చాలా ప్రాబ్లం అవుతుంది. స్టోరేజ్లో మనకు చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకు ఫేస్ చేస్తాం ఇంత ప్రాబ్లం అంటే సాధారణంగా సిలిండర్స్ తయారు చేయాలి అంటే ఒక పద్ధతి మీద తయారు చేయాలంటే ఇట్ టేక్స్ 4 months. అయితే ఎమర్జెన్సీ మీద తయారు చేయాలంటే ఒక రోజుకి 2000 సిలిండర్స్ మనం తయారు చేయగలం. కానీ మనకి 10,000 సిలిండర్స్ అవసరం ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ వై ఈరోజు షార్టేజ్ ఆఫ్ సిలిండర్స్. అఫ్ కోర్స్ మనకి ఆక్సిజన్ ప్రొడక్షన్ ఉంది, బట్ స్టోరేజ్ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్ ఫర్ సప్లై ఆఫ్ oxygen. So this is the thing. And మూడవది ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు పెద్ద సిలిండర్స్ మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, మన దేశంలో కూడా ఎన్నడూ లేని విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి ముంబైకి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మీద, గూడ్స్ మీద, లారీని, ఆక్సిజన్ ట్యాంకర్స్ని ఎక్కించుకొని, క్రయోజెనిక్ ట్యాంకర్స్ని ఎక్కించుకొని వెళ్ళాను కదా. క్రయోజెనిక్ ట్యాంకర్స్, క్రయోజెనిక్ అంటే ఏంటి మనం చూసినాం. క్రయోజెనిక్ అంటే -150 degrees సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే అట్లాంటి వాటిని కూడా క్రయోజెనిక్ అని అంటాము. సో ఈ క్రయోజెనిక్ ట్యాంకర్స్ ఎట్లుంటాయంటే అవి ఒక లోపల వాక్యూమ్ ఉంటుంది, లేకుంటే వాక్యూమ్ తోటి ఒక పెద్ద వాక్యూమ్ జాకెట్ ఉంటుంది. సో బయటికి ఉష్ణోగ్రత బయటికి రాని అని పరిస్థితులు అక్కడ చేస్తారనమాట. సో ఈ క్రయోజెనిక్ ట్యాంక్స్ వాటిని ఎప్పుడైనా మనం చూసినప్పుడు బయట రోడ్ మీద ఒకవేళ మనం చూడగలిగితే వాటి మీద ఈ సింబల్ ఉంటుంది, క్రయోజెనిక్ ట్యాంక్ సింబల్ అన్నమాట. ఇది ఇలా ఉంటుంది. ఇట్స్ లైక్ దిస్. ఇట్లాంటి సింబల్ మనం ఎప్పుడైనా రోడ్ మీద చూస్తే, ఇట్లాంటి సింబల్ చూస్తే దిస్ ఇస్ క్రయోజెనిక్ ట్యాంక్. క్రయోజెనిక్ అంటే -150 degrees సెంటిగ్రేడ్ కంటే తక్కువ టెంపరేచర్స్ ఉన్న వాయువుల్ని, లేకపోతే ద్రవాల్ని, లేకపోతే పదార్థాలని తీసుకెళ్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నా ఈ ట్యాంకర్స్ యొక్క స్పీడ్ less than
40 km/h టు అవాయిడ్ యాక్సిడెంట్స్ ఆర్ ఎక్స్ప్లోజన్స్. యాక్సిడెంట్స్ కానీ ఎక్స్ప్లోజన్స్ ఏవి కూడా జరగకుండా 40 km/h కంటే తక్కువ స్పీడ్, మినిమం మ్యాక్సిమం ఇంకా 40 km లిమిట్, అంతే స్పీడ్ లిమిట్. సో ఈ ట్రాన్స్పోర్ట్ కూడా మనకు చాలా ప్రాబ్లం ఉందన్నమాట. మనకి ఇప్పుడు జిందాల్ ప్లాంట్ ఒరిస్సాలో ఉంది, అక్కడ నుంచి ముంబైకి, హర్యానాకి, తర్వాత ఢిల్లీకి, కోల్కతాకి, ఈ పెద్ద పెద్ద ఉత్తరప్రదేశ్కి అవసరమైన ప్రాంతాలకి వీటిని పంపించాలి అంటే ఈ స్పీడ్ ఆల్సో ఈజ్ అ మేజర్ లిమిట్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ సీ. అయితే ఇవంతా కూడా కాకుండా, ఇంత పెద్ద ప్రాసెస్ కాకుండా ఏ హాస్పిటల్కి ఆ హాస్పిటల్కి సపరేట్ ఆక్సిజన్ యూనిట్స్ ఉంటే చాలా బాగుంటుంది. అసలు మనం ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళమే కాదు. మన దేశంలో అలాంటివి 162 ప్రెషర్ స్వింగ్ యూనిట్స్ అని అంటారు అనమాట. ప్రెషర్ స్వింగ్ అబ్జార్బర్స్, ఇండిపెండెంట్ ఆక్సిజన్ యూనిట్స్ ఫర్ హాస్పిటల్స్ అనమాట. హాస్పిటల్స్కి ఇండిపెండెంట్గా ప్రెషర్ స్వింగ్ అబ్జార్ప్షన్ యూనిట్స్ని గతించిన సంవత్సరం కోవిడ్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైంది, టెండర్ వేసారు అనమాట. అయితే వాటికి పర్మిషన్ 8 నెలల తర్వాత వాటికి ఓన్లీ 33 ప్రెషర్ స్వింగ్ అబ్జార్బర్స్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చినారు. వాటిల్లో దాదాపు 10 మాత్రమే ఫంక్షనింగ్లో ఉన్నాయన్నమాట. ఒకవేళ ఇవన్నీ కూడా ఫంక్షన్ చేసి ఉంటాయి 162 కూడా, అప్పుడే మనం ముందు చూపుతూ ఆలోచించి వీటికి పర్మిషన్స్ ఇచ్చేసి ఈరోజుకి పర్మిషన్ ఇచ్చి ఉంటే అసలు ఖచ్చితంగా ఈరోజు మన దేశంలో ఈ మరణాలు, ఈ కష్టాలు మనం ఆపి ఉండగలిగే వాళ్ళం. బట్ లెట్ us హోప్ దట్ ఈ పరిస్థితి అందరూ, ప్రపంచ దేశాలు కూడా మనకు, యుఎన్ఓ, ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ and let us see that India gets well soon. My prayers and deep condolences for my beloved India. Thank you so much.